యూదయా దేశపు రాజైన హేరోదు దినముల్లో అబియా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమున ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడెను. జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనెను. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పుము. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. ఇది నాకు ఎలాగ తెలియను? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది కదా. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై యుందువు. అయ్యో, యాజకుడైన జకర్యా ఇంకా బయటికి రాలేదు. ఏమై ఉండొచ్చు? ధూపం వేయుటకు వెళ్ళి ఇంత ఆలస్యమా? అదిగో జకర్యా బయటకు వస్తున్నాడు. యాజకుడా, ఏమైంది? ఎందుకింత ఆలస్యం? బా 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 బా. యాజకుడు దైవ దర్శనమును పొంది ఉన్నాడు, అందుకే ఆయన మాట్లాడలేక ఉండును. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషుల్లో నాకుండి నా అవమానం తీసివేయటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఇలాగున చేసిన అనుకొని 5 నెలలు ఇతరులు కంటపడకుండాను. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఏంటి శుభవచనం? మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడిను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండును. నేను పురుషుణ్ణి ఎరుగని దానిని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడిను. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటయో నిరర్ధకము కానేరదు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆహా, ఎలిజబెత్ గర్భవతి అంట. ఇది ఎంత సంతోషకరమైన వార్త!
ఎన్ని సంవత్సరాలుగా ఎలిజబెత్ అనుభవిస్తున్న అవమానమును తీసివేయుటకు దేవుడు ఆమెను కటాక్షించాడు. నేను త్వరగా వెళ్ళి ఎలిజబెత్తును కలుసుకొని ఆమెకు వందనం చేసేదను. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళెను. జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందన వచనం చేశాను. ఎలిజబెత్ మరి ఒక వందనం వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేశాను. గొప్పది. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కన్ను. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరును వారికి పెట్టబోచుండగా జరిగిన సంఘటన. వీని తండ్రిని బట్టి వీరికి జకర్యా అని నామకరణం చేద్దాం. లేదు లేదు, అలాగ వద్దు. వానికి యోహాను అని పేరు పెట్టవలెను. నీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవరైనా ఉన్నారా ఎలిజబెత్? ఆగండి ఆగండి, వాదించవద్దు. ఈ శిశువుకి ఏ పేరు పెట్టాలో వాళ్ళ తండ్రిని అడిగి తెలుసుకుందాం. జకర్యా ఒక పలక ఇవ్వండి. యోహాన్ అంట వాళ్ళ తండ్రి ఎంత చక్కగా రాశాడు. ఇది ఎంత ఆశ్చర్యం. ఎలిజబెత్ కూడా ఇదే పేరు చెప్పింది కదా. యోహాన్ అని నామకరణం చేయండి ఆ శిశువుకు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచన కలుగు చేసిన గాక. జకర్యా మాట్లాడుచున్నాడు. ఆహా, ఇదెంత ఆశ్చర్యం. జకర్యా నోరు తెరవబడును. జకర్యా, ఇది ఎలా సాధ్యం? అసలు ఏమైంది? నేను యాజక ధర్మం జరిగించుచున్నప్పుడు ప్రభువు దూత నాకు ప్రత్యక్షమై, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య ఎలిజబెత్తు నాకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదను. దేవుడు ఎంతో గొప్పవాడు, ఆయన మహిమ గలవాడు, ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనే స్తుతి నొందును గాక. వినబడినది, నీ భార్య ఎలిజబెత్తు నాకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదను. కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇది కురేనీయుని సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టుకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టుకు గలిలియాలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. అమ్మా, కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి. నా భార్య గర్భవతమ్మ. అయ్యా, మా సత్రమంతా ప్రజా సంఖ్య రాయించుకొనుటకు వచ్చిన వారితో నింపబడి ఉన్నది. క్షమించండి అయ్యా. అయ్యా, నేను నడవలేకపోతున్నాను. ఈ రాత్రి తల దాచుకోవటానికి స్థలం ఉంటే బాగుండు. నువ్వు ఇక్కడ కూర్చో మరియా. నేను వెళ్ళి స్థలం ఏమైనా దొరుకునేమో వెతికి వస్తాను. సరే అయ్యా, త్వరగా చూడు. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను.
అమ్మా, నా భార్య గర్భవతి, ఆమెకు ప్రసవదినము నిండినవి. కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా. దాని దూరం కంటలేదు కానీ మెడకో డోలు అంట. వెళ్ళవయ్యా వెళ్ళు. అమ్మా, అలా అనకండి అమ్మా, కొంచెం దయ చూపించండి అమ్మా. ఒకసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళవయ్యా వెళ్ళు. అయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ బాధను. ఏదో ఒక దారి చూపించయ్యా. అయ్యా, ఈ రాత్రి తలదాచుకున్నటకు కొంచెం స్థలం ఇవ్వండి అయ్యా. స్థలం లేదయ్యా. దయచేసి అలా అనకండి అయ్యా. ఇప్పటికే చాలా సత్రాలు తిరిగాం. నా భార్య 2 నెలల గర్భవతి అయ్యా. ఆమె చాలా బాధపడుతుంది. అయ్యా, మిమ్మల్ని చూస్తుంటే స్థలం ఇవ్వాలని ఉంది, కానీ మా స్థలంలో బంధువులతో నిండి ఉంది అయ్యా. అయ్యా, కొంచెం మీరే ఏదో ఒకటి చేయండి అయ్యా. నేను నా భార్య నిస్సహాయ స్థితిలో ఉన్నాం. అయ్యా, మీరు ఏమనుకోకపోతే సత్రం వెనుక పశువుల గొట్టం ఉంది, దాన్ని కొంచెం శుభ్రం చేసుకొని రాత్రికి దానిలో ఉంది. ధన్యవాదాలయ్యా, మీరు చేసిన సహాయం చాలా కృతజ్ఞత. మరియా, రా మరియా, మనం తలదాచుకునే స్థలం దొరికింది. త్వరగా లేచిరా. అదే లోకరక్షకుడు ఉన్నాడని శుభవార్త దూత మనకి తెలిపాడుగా. రండి, త్వరగా వెళ్ళి చిన్నారి బాలయేసుని చూసి ధరించి వద్దాం. సోదరులారా, అదిగో ఆ నక్షత్రం ఆ ఇంటి వద్ద ఆగింది. ఆ ఇంటిలోని యూదుల రాజు ఉన్నాడు. పదండి పదండి వెళ్దాం. ఆహా, రాజులకు రాజా, గణానములు మహారాజా, నీవే మహామహుడవు, ఆరాధనకు యోగ్యుడవు, పూజనీయుడవు. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావము. నీకోసమే రాజా ఈ బంగారం సాంబ్రాణి బోలం స్వీకరించు స్వామి. తిబెరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయాకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరేయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్టిజం పొందవలనని యోర్దాన్ నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గమును తిన్ననవగును, కరక మార్గమును నొన్ననవగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి ధరించుకొనివాడు. మిడతలను అడవి తేనియు అతనికి ఆహారం ఒకను. ప్రజలారా, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనస్సు పొందుడి. మేము బాప్తిసం పొందుతాం. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎంత ధైర్యం! గుణులైన మమ్మను సర్ప సంతానమని దూషించుటకు నీకు ఎంత అహం! మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. 2 అంగీలు గలవాడు ఏమీ లేని మనకి ఇవ్వలను, ఆహారం గలవాడు అలాగే చేయవలను. బాప్తిసం పొందుటకు ఏమి చేయాలి? సుంకరులారా, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దు. అయితే సైనికులైన మేము ఏం చేయాలి? సైనికులైన మీరు ఎవరిని బాధ పెట్టక, ఎవరిని మీద అపనిందలు వేయక జీతంతో తృప్తి పొందుడి. నేను నీళ్ళలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయును. మీరు ఇంకనూ మీ రాజైన హేరోదు అతని మార్గంలో అనుసరించవద్దు. అతడు ఒక వ్యభిచారి, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకి.
అతడు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదిని పెళ్లి చేసుకున్నాడు. ఇది దేవుని రాజ్యానికి చాలా అవమానం. చాలా తెగింపు. ఎంత ధైర్యం ఉంటే రాజుగారిని ఎదురుస్తాడు. ఇతన్ని బంధించి రాజునకు అప్పగించండి. యోహాను, నేను కూడా నీ యొద్ద బాప్తిసం తీసుకున్నకు వచ్చి ఉన్నాను. నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా ఎద్దకు వచ్చుచున్నావా? ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తులాగా నెరవేర్చుట మనకు తగి ఉన్నది. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యోహాను అనే ఒకడు మీరు మీ సహోదరి భార్యని విహారమని కలకలను సృష్టించుచున్నాడు. ఎంత ధైర్యం ఆ యోహానుకు! వాడు మరణానికి పాత్రుడు. వాడిని బంధించి నా యొద్దకు తీసుకురండి. చిత్తం మహాప్రభు. ఈ యోహాను ఎన్నిసార్లు గద్దించి చెరసార్లు వేయించినా పదే పదే నన్ను నా భార్యను విమర్శిస్తూ ఉన్నాడు. ఇది నాకు న్యాయం కాదు, ఇది అక్రమమైనదని కేకలు వేస్తున్నాడు. ఏమైంది మహాప్రభు? మీ విచారణకు కారణమేమి? ఇక ఏముంటది నా ప్రియమైన మహారాణి? ఆ యోహానే దీనికి అంతటికి కారణం. వాణ్ణి చంపేస్తే ఇక మనల్ని అనేవాళ్ళు ఎవరు లేరు. దీని విషయమై ఎలాగో ఒక మనిషిని చంపేస్తాం. ఏం మహాప్రభు, ఆ మిడతలు తినే యోహాను నీవు భయపడుతున్నావా? అలాంటిదేమీ లేదు మహారాణి. మరి అలాగైతే వాణిని చంపేసి అడ్డు తొలగించు. సరే మహారాణి, దీని విషయమై విచారణ చేస్తాం. హేరోదు మహారాజుకు ప్రణామములు. రాజు వర్ధిల్లాలి. రాజు చిరంజీవి అవునుగాక. జన్మదిన శుభాకాంక్షలు రాజా, చిరకాలం జీవించండి. ప్రధానులారా, శాస్త్రాధిపతులారా, గలిలయ దేశ ప్రముఖులారా, నా జన్మదినాన ఇక్కడికి వచ్చిన మీకు శుభాలు. మీ కొరకు సిద్ధపరిచిన విందును సేవించండి. మహారాజు వర్ధిల్లాలి. రాజా, మీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన నాట్యం ఇదే నా బహుమానం. సంతోషం యువరాణి, ప్రదర్శించుము. అద్భుతం, మహా అద్భుతం! ఎంత ఆశ్చర్యం! నీ నాట్యం నన్ను ఇక్కడ ఉన్న మా అందరినీ సంతోషపరచును ప్రియా. ధన్యవాదములు రాజా. నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగు, నేను నీకు ఇచ్చేది చిన్నదానా? అవును, నీవు నా రాజ్యంలో సగం పట్టుకు అడిగినా నీకు ఇచ్చేదను. కొట్టు. మహారాణి, నేను రాజుని ఏమని అడగాలి? ఇంకేం అడుగుతావు? వెళ్ళి బాప్తిసం ఇచ్చి యోహాను తల అడుగు. రాజా, నాకు బాప్తిసం ఇచ్చి యోహాను తల కావాలి. ఇప్పుడే తన తల బల్లంలో పెట్టి నాకు పంపించమని కోరుచున్నాను. అయ్యో, ఇది ఎలా? ఇది చాలా బాగా కానీ అందరి ముందు మాట ఇచ్చానే. సరే కుమార్తె, నువ్వు అడిగినట్లే వెంటనే తల గుర్తించి బల్లంలో పెట్టి తెప్పించాను. ఎవరి కర్మకు వారే బాధ్యులు. నన్ను చంపమని మీ రాజైన హేరోదు ఆజ్ఞ ఇచ్చాడేమో. నన్ను చంపినా పర్లేదు, నేను నేరుగా దేవుని రాజ్యంలో కళ్ళు తెరుస్తాను. కుక్క చావు చచ్చేది ఆ హేరోదే. వాడిని బ్రతుకు మార్చుకోమని ఎప్పటికీ చెబుతున్నానని చెప్పండి. ఇంకా గట్టిగా అరవకు. వాడిని గొంతు పట్టుకొని కట్టి వేసి తన తనను పట్టుకోండి. తండ్రి,
నీ రాజ్యంలో నన్ను చేర్చు. బోధకుడా, యేసు ప్రభు మన సహోదరుడైన యోహానును హేరోదు అతని భార్య తలగొట్టించి చంపేసి వేశారు. ఆయనకి మన మధ్యలో లేడు. అలా బాప్టిస్మం ఇచ్చి యోహాను తన జీవితం అంతా యేసుక్రీస్తు ప్రభువునకు మార్గం సిద్ధపరుస్తూ ఆయన రాజ్యం గురించి ప్రకటిస్తూ ప్రజల పాపాలను ఖండిస్తూ అనేకుల జీవితాలను వెలిగిస్తూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడ్డాడు. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు అయిన యేసయ్య పుట్టుకకు మార్గం సిద్ధపరిచిన బాప్టిజం ఇచ్చి యోహాను అతని జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన వలె ప్రభు మార్గములను అనేకులకు బోధించేవారిగా పరిచయం చేసేవారిగా బ్రతుకుదాం. అట్టి కృప యేసయ్య మనందరికీ దయచేయును గాక. మా షేకెం సండే స్కూల్స్ తరపున మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. వి విష్ యూ అ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.